అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు నోటి దురుసుతనం ఎక్కువ. ఆయన ఎప్పుడు ఎవరిని ఏమంటారో ఎవరికీ తెలియదు. సభ్యతా సంస్కారాలను ఆయన ఏమాత్రం పట్టించుకోరు. తాజాగా లండన్ మేయర్ను కించపరిచేలా ట్రంప్ మహాశయుడు కామెంట్ కూడా చేశారు. అది కూడా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సమక్షంలోనే. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలపై లండన్ పౌరులు మండిపడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన నోటి దురుసుతత్వాన్ని బయటపెట్టుకున్నారు. లండన్ మేయర్ సాదిక్ ఖాన్ కు కించపరిచేలా ఆయన కామెంట్ చేశారు. లండన్ మేయర్ సాదిక్ ఖాన్ దుష్టుడంటూ ట్రంప్ మహాశయుడు నోరు పారేసుకున్నారు. అంతేకాదు సాదిక్ ఖాన్ చేయకూడదని పనిచేశాడని కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. డొనాల్డ్ ట్రంప్ స్కాట్లాండ్ పర్యటనలో ఉండగా ఈ సంఘటన జరిగింది. అంతేకాదు సాక్షాత్తు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సమక్షంలోనే సాదిక్ ఖాన్ పై దూషణల పర్వం కొనసాగించారు ట్రంప్ మహాశయుడు. రానున్న సెప్టెంబర్ నెలలో మీరు లండన్ నగరంలో పర్యటించబోతున్నారా అని ట్రంప్ మహాశయుడిని ఓ రిపోర్టర్ అడిగాడు. అయితే దీంతో డొనాల్డ్ ట్రంప్ రెచ్చిపోయాడు. ఒక మేయర్ స్థాయిలో ఉన్న సాదిక్ ఖాన్ ను కించపరిచేలా నోరు పారేసుకున్నారు. కథ అక్కడితో ఆగలేదు. నేనేమీ సాదిక్ ఖాన్ అభిమానిని కాదంటూ కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇక్కడ సాదిక్ ఖాన్ గురించి ప్రస్తావించుకుని తీరాలి. బ్రిటన్ రాజధాని నగరమైనటువంటి లండన్ కు తొలి ముస్లిం మేయర్ గా సాదిక్ ఖాన్ కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సాదిక్ ఖాన్ ను ట్రంప్ దూషించడం ఇది తొలిసారి కాదు. గతంలో సాదిక్ ఖాన్ ను మొరటు వ్యక్తి అని, మతిలేని వాడని ట్రంప్ కించపరిచే వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే డొనాల్డ్ ట్రంప్ సాదిక్ ఖాన్ మధ్య గతంలోనూ గొడవలున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ఫస్ట్ టర్మ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు అమెరికాకు రావడం పట్ల కొన్ని ముస్లిం దేశాలపై ఆంక్షలు విధించారు. ముస్లిం దేశాల నుంచి వచ్చిన వారు అమెరికాకు వచ్చి ఉగ్రవాదాన్ని వ్యాపింపజేస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. దీంతో కొన్ని ముస్లిం దేశాలపై ఆంక్షలు విధిస్తూ ట్రంప్ అప్పట్లో ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ట్రంప్ సర్కార్ నిర్ణయాన్ని సాదిక్ ఖాన్ దుయ్యబట్టారు. ట్రంప్ సర్కార్ నిర్ణయం ముస్లింలపై వివక్ష చూపేలా ఉందని ఖాన్ సాబ్ మండిపడ్డారు. కథ అక్కడితో ఆగలేదు. కిందటేడాది అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నెగ్గిన సంగతి తెలిసిందే. అయితే అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఇంకా బాధ్యతలు చేపట్టలేదు. ఈ నేపథ్యంలో ట్రంప్ వస్తున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధిని ఆకాంక్షించేవారు జాగ్రత్తగా ఉండాలంటూ సాదిక్ ఖాన్ ఓ న్యూస్ పేపర్ కు ఆర్టికల్ రాశారు. కాగా కొన్ని నెలల కిందట జోహ్రాన్ హమ్దానీపై కూడా ట్రంప్ మాటలతో విరుచుకుపడిన సంగతి చాలా మందికి గుర్తుండే ఉంటుంది. జోహ్రాన్ హమ్దానీ అంటే డెమోక్రటిక్ పార్టీ నేత. అంతేకాదు ఇండో అమెరికన్ కూడా. ఈ ఏడాది నవంబర్లో జరుగుతున్నటువంటి న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో జోహ్రాన్ హమ్దానీ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు. జోహ్రాన్ హమ్దానీని ఒక అరాచక శక్తి అని అర్థం వచ్చేలా కొన్ని రోజుల కిందట డొనాల్డ్ ట్రంప్ దూషించారు. అంతేకాదు జోహ్రాన్ హమ్దానీ చేతులతో భోజనం చేయడాన్ని కూడా ట్రంప్ ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా జోహ్రాన్ హమ్దానీని అనాగరికుడు అంటూ కించపరిచేలా ట్రంప్ వ్యాఖ్యానించారు. డొనాల్డ్ ట్రంప్ నోటి దురుసుతనానికి గురైన వారిలో సాదిక్ ఖాన్, జోహ్రాన్ హమ్దానీలే కాదు, ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ కూడా ఉన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఎండకాటు వేయడానికి గత కొన్ని నెలల కిందట వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్ లో ఓ సమావేశాన్ని ట్రంప్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జెలెన్స్కీ కూడా హాజరయ్యారు. అయితే సాంప్రదాయబద్ధంగా అందరూ దేశాధినేతలు వేసుకునే సూట్ జెలెన్స్కీ వేసుకోలేదు. సమావేశానికి సాదాసీదా డ్రెస్ తో హాజరయ్యారు. దీంతో సూట్ వేసుకున్నందున జెలెన్స్కీ పై కూడా డొనాల్డ్ ట్రంప్ సెటర్లు వేశారు. ఏమైనా డొనాల్డ్ ట్రంప్ కు ఇంతటి నోటు దురుసుతనం తగ్గదంటున్నారు లండన్ పౌరులు.